మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా ఎయిమ్స్ హాస్పిటల్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంత సీరియస్ అవడంతో, ఆయనకు సంబంధించినటువంటి అన్కాన్షియస్ అవడంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్కి తరలించారు. అయితే గత కొంతకాలంగా కూడా ఆయన వయో సంబంధించి అంటే ఏజ్ పరంగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తోటి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దాంతో ఆయనకి ఇంట్లోనే చికిత్స అనేది కూడా అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కొంత సీరియస్ అవడంతో ఎయిమ్స్కి తరలించారు. ఎయిమ్స్కి తరలించిన తర్వాత లైఫ్ సపోర్ట్కి సంబంధించి లైఫ్స్ని కాపాడేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ని తీసుకున్నప్పటికీ మన్మోహన్ సింగ్ని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని కాపాడలేకపోయామంటూ ఎయిమ్స్కు సంబంధించిన వర్గాలు అయితే అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటికే ఎయిమ్స్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, అలాగే ఇంకొంతమంది కీలక నేతలందరూ కూడా ఎయిమ్స్కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఎయిమ్స్కి చేరుకున్నారు. ఆయన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితిని వాకప్ చేయడము, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా వారి దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్కు సంబంధించి కొంత సమయం అనేది కూడా తీసుకున్నారు. ఓవరాల్గా అయితే కొద్దిసేపటి క్రితమే 9 గంటల 51 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇప్పటికే కండోలెన్స్ మెసేజ్లన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు భారత ప్రధాని కావచ్చు వీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా నెంబర్ వేసుకుంటున్నారు. కీలకంగా దేశానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పటిష్టం చేయడంలో ఒక దశలో 10 జీడిపి 10% 10 పాయింట్ పెరగడంలో చాలా కీలకంగా వ్యవహరించింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా, అలాగే భారత ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషిని అందరూ కూడా తలుచుకుంటున్నారు. 1991లో మొదటిసారి రాజ్యసభ ద్వారా ఇటు పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవలు అనేది కూడా ఇచ్చారు. 1991 నుంచి 96 వరకు కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించారు భారత ప్రభుత్వానికి. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు అంటే 10 ఏళ్ల పాటు యూపీఏ గవర్నమెంట్లో ప్రధానిగా 2 సార్లు కూడా ఆయన భారత దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. స్థానిక ఆహార పథకం కాడ నుంచి మొదలు పెట్టుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇట్లాంటి చాలా సంస్కరణల్ని భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప నేతగా ప్రధానిగా ఉన్నారు. తక్కువగా మాట్లాడినప్పటికీ చేతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో సంస్కరణల్ని భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. దానికి సంబంధించినటువంటి అన్ని సేవల్ని కూడా ప్రస్తుతానికైతే రాజకీయ నాయకులందరూ కూడా వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రస్తుతానికైతే నెమరు వేసుకుంటున్నారు. అయితే ఆయనకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి ఇంకా అఫీషియల్గా ఎలాంటి సమాచారం అయితే లేదు.
కొద్దిసేపటి క్రితమే ఆయన మరణ వార్తకు సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆయన అంతిమ యాత్రకు సంబంధించి కావచ్చు, తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎయిమ్స్కు వెళ్ళేటువంటి, ఎందుకంటే వివిఐపీలు అందరూ కూడా ప్రధాని మొదలుకొని అందరూ కూడా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు హాస్పిటల్కి వెళ్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎయిమ్స్ వద్దనైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. సూర్య. రైట్ మదార్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇదే విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గారు, మన్మోహన్ సింగ్ కన్నుమూశారని తెలుస్తోంది. ఆయన లేని కాంగ్రెస్ను ఎలా చూడొచ్చు అంటారు? మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ఆర్కిటెక్ట్. ఈయన గొప్పతనాన్ని గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. వారు వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆనాడు ఆర్థిక మంత్రిగా వారి క్యాబినెట్ పెట్టుకోవడం, తర్వాత వీరు ఆర్థిక మంత్రిగా, వారు ప్రధానమంత్రిగా, అసలు దేశం బంగారాన్ని కూడా కుదపెట్టిన పరిస్థితి నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు మరియు పివి నరసింహారావు కలయిక. సో దీంట్లో మన్మోహన్ సింగ్ గారు గుర్తించినటువంటి గొప్పతనం పివి నరసింహారావు అయితే, ఆయన గుర్తించిన ఘనత నిలబెట్టుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తర్వాత సోనియా గాంధీ గారు, వారికి ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ దేశం బాగుపడాలి, ఆర్థికంగా మనకున్న ఇబ్బందులు దూరం అవ్వాలంటే గొప్ప ఆర్థికవేత్తని ప్రధానమంత్రిగా చేయాలని వారి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. 10 ఏళ్లలో వారు ప్రధానమంత్రిగా చూపినటువంటి చొరవ ఇవాళ మనం అనుభవిస్తున్న ఫలితాలు. అందుకే మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు తీరని లోటు. వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి అందించిన సేవలు ఎప్పుడు మరవలేనివి. వారు భౌతికంగా మన పరిధి లేకపోయినప్పుడు కూడా వారు అనుసరించే విధానాలు రాబోయేటువంటి తరాలకి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని ఒక పిసిసి అధ్యక్షుడిగా, వారిని అభిమానించే నాయకుడిగా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. యా సార్, థ్యాంక్ యూ సార్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది.
33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్, ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య UPA 1, UPA 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన GDP వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ముప్పై 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన వార్త తెలియడంతో ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు బయలుదేరారు. రాహుల్ గాంధీ, ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య UPA-1, UPA-2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన GDP వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్, కాసేపటి క్రితమే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో పేదరికం అనేది తగ్గుముఖం పట్టింది. అలాంటి నేత ఇప్పుడు మన మధ్యలో లేరని చెప్పడానికి దీనిపై మీరు ఏం చెప్తారు సార్? ఎస్, 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో BA, MAలో టాపర్గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జ్లో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ DPhil చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.